గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ చూసి వచ్చిన మేడం డైరెక్టర్కి అయితే నేను దండం పెడుతున్నా. ఎందుకంటే స్కూల్కి వెళ్ళమంటే పిల్లలు అంటారు వెళ్ళను. నిజంగా యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను మూవీ అయితే అంత బాగుంది. మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ సినిమా చూస్తుంటే నిజంగా ఎంత కూల్గా ఉందంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఫాదర్స్ మీ డాటర్స్ని తీసుకొని మూవీకి రండి. చాలా బాగుంది మూవీ అయితే. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఈ మూవీ చూస్తే మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటరు ఎమోషన్ సీన్స్కి మీరు అట్లా కనెక్ట్ అయిపోతారు. క్రికెటర్ అంటే మీ అందరికీ తెలుసు అజారుద్దీన్. క్రికెటర్ అంటే గుర్తొచ్చేది అజారుద్దీన్. బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. నిజంగా ఎంత మంచి విలన్ అంటే క్యారెక్టర్కి అతను బాలీవుడ్ నిజంగా హిందీలో చెప్పే డైలాగ్స్ అన్నీ హిందీలో ఉంటే అతని కన్వర్జేషన్ అంతా ఫుల్ కామెడీ జనరేట్ అయింది. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. చెప్తున్నాను కదా, అన్కండిషనల్ లవ్, ఒక ఫాదర్ డాటర్ మీద చూపించే లవ్ చాలా అన్కండిషనల్ ఉంటుంది బ్రో. నిజంగా ఒక బ్యూటిఫుల్ బాండ్ ఉంటుంది. సార్ ఎట్లా ఉంది సైంధవ్ సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అతన్ని కొట్టేటోడు ఇండస్ట్రీలోనే ఎవరు ఉండరు. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఈ సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం సైంధవ్. సార్ మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ మూవీ చూడొచ్చు, చాలా బాగుంది. మీకు బాగా ఏది నచ్చింది, యాక్షనా లేదు అంటే? అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. మెయిన్ డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తోటి ఆయన లాస్ట్కి ఎలా విన్ అవుతాడో, పాపని ఎలా కాపాడుతాడు. సినిమా బాగా చూపించి ఫ్యామిలీ సెంటిమెంట్. ఫ్యామిలీతో చూడొచ్చా? డెఫినెట్లీ తప్పకుండా చూడొచ్చు. సరైన టైంలో నిజంగా సైంధవ్ వచ్చింది. యాక్షన్ చాలా బాగుంది. అసలు లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారండి. చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా లాస్ట్ మూమెంట్లో ఏం జరుగుతుంది అని అనిపించింది. తర్వాత ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే ఏడిపించేశారండి లాస్ట్లో బాగా. అసలు మా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు కానీ ఏడిపించేశారు. నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనుకోవచ్చు. రీచ్ అయ్యారు 75th మూవీ ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ బాగుంది, చాలా బాగుంది. అవును, ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ నిజంగా ఆ బాండింగ్ చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమా చూడవచ్చు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా నచ్చింది, చాలా బాగుంది. యాక్షన్ ఉంది కానీ క్యూరియాసిటీ పెంచారు సార్. అసలు ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ మనకి ట్విస్ట్లు ఉన్నాయి. అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుంది అన్నది తెలియదు. సో మనం కూర్చోబెట్టేశారు అలా. అసలు ఇంకో థాట్ కూడా అసలు ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేకుండా అలా వీళ్ళ కొత్తగా ఉంది. అతను కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు విలన్. తమిళ ఒక సాంగ్ అదే ఫాదర్ అండ్ డాటర్ సాంగ్ అయితే చాలా ఎమోషనల్ ఉంది కానీ లాస్ట్ మూమెంట్లో ఏడిపించేశారండి వెంకటేష్ గారు. లాస్ట్ మూమెంట్లో ఏడిపించేశారు. ఓకే, వెంకటేష్ గారు ఫ్యానా? అవును. సో ఎట్లా ఉంది, మీరు సైంధవ షర్ట్ కూడా వేసుకొని వచ్చారు? లేదు చాలా బాగుంది యాక్టింగ్. వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, ఎమోషనల్ అన్నీ ఫైట్స్ అవన్నీ అంటారు? లేదు అన్నీ బాగుంది. బీజిఎం కూడా గట్టిగా ఉంది, బాగుంది. వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవును, పక్కా చూడాలనుకున్నాము. లైక్ మనం రజనీకాంత్ గారిని చూస్తున్నాము, కమల్ హాసన్ గారిని చూస్తున్నాము. మన వింటేజ్ హీరోస్ కూడా ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అని ఎన్నాళ్ళ నుండో వెయిట్ చేస్తున్నాము. అట్లాంటి సినిమాని శైలేష్ కొలను గారు బాగా తీసుకొచ్చి చూపించారు. అసలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఉంది ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్. అట్లా అని ఎక్కడ ఓవర్గా లేకుండా మంచిగా నీట్గా తీసిండు. స్క్రీన్ ప్లే కూడా అసలు లైన్, స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, వెంకీకి ఇచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్, వెంకీ చేసిన యాక్టింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. వెంకీ సార్ వింటేజ్ లుక్తో, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో అసలు ఎంతో బాగున్నారు. అసలు ఈ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము వెంకటేష్ గారిని. అసలు అలానే ఉన్నారు, అసలు ఏం మారలేదు. ఆయన యాక్టింగ్ కూడా ఏం మారలేదు. కామిక్ టైమింగ్ అలానే ఉంది. అంటే సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఉన్నా కానీ పంచ్ డైలాగ్ వేస్తూనే కామెడీ తెప్పించారు. సెంటిమెంట్ ఉంది. ఇక వెంకటేష్ గారు ఎమోషనల్ సీన్స్ గురించి మనం మాట్లాడకర్లే. మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అది అంత బాగుంటుంది ఎమోషనల్ సీన్స్లో.
సంక్రాంతికి విన్నర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హనుమాన్ బాగుంది, గుంటూరు కారం బాగుంది, సైంధవ్ కూడా బాగుంది. కాకపోతే మార్కెట్లో, కమర్షియల్ మార్కెట్లో వెంకటేష్ గారికి కొంచెం మార్కెట్ తగ్గింది కాబట్టి సినిమాని ఎంతమంది చూసి ఎంకరేజ్ చేస్తారో అనేది ఐడియా లేదు. కానీ ఖచ్చితంగా ఇది కూడా సంక్రాంతి రేస్లో నిలబడగలిగే మూవీనే. వెంకటేష్ గారు పాపతో ఉండే సీన్స్ కానీ, రుహానీ శర్మ, అట్లనే శ్రద్ధ గారు, అట్లనే నవాజుద్దీన్ సిద్దికీ గురించి అయితే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. బాలీవుడ్లో ఎట్లయితే ఆయన ఫేమ్ వచ్చిందో టాలీవుడ్లో కూడా అట్లానే ఫేమ్ వస్తుంది. మూవీ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. చాలా బాగుంది, కంపల్సరీ వాచ్, అందరు చూడాల్సింది ఒకసారి. బాగుంది. చాలా బాగుంది మూవీ, చాలా ఎంజాయ్ చేసాం మేము అందరం. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా మంచిగా ఉంది. పాప కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. వెంకటేష్ గారు ఇప్పుడు హిందీ విలన్ కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో యాక్టింగ్ ఎట్లా ఉంది? కామెడీ ఉందంటున్నారు. ఆబ్వియస్లీ బాగుంది, సూట్ అవుతుంది వెంకటేష్కి. 75th ఫిలిం కాబట్టి మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బాగుంది. సో సెంటిమెంట్ ఎక్కువ ఉందంటున్నారు. సెకండ్ హాఫ్లో పాప సెంటిమెంట్, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఎమోషనల్ అవుతారు సెకండ్ హాఫ్లో. వెరీ ఎమోషనల్, వెరీ గుడ్, మస్ట్ వాచ్ ఫిలిం. ఓకే, అంటే మామూలుగా వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ మ్యాన్ కదా. సో దీంట్లో ఏమైనా మిస్ అయిందా? ఫ్యామిలీ ఏం మిస్ అవ్వలేదు. ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతికి. బాగుంది. సో సైంధవ మూవీ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. మీ డాడీయా? అవును. హాయ్ సార్. హాయ్ అండి. ఫ్యామిలీతో మీ పాపతో వచ్చారు కదా, ఎట్లా చేశారు? బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇట్స్ ఫాదర్ డాటర్ బాండింగ్ చాలా బాగుంది మూవీలో. అండ్ మూవీ ఈజ్ లైక్ వెరీ నైస్. అండ్ వెంకటేష్ డిఫరెంట్గా చూడొచ్చు, అగ్రెసివ్ క్యారెక్టర్ చూడొచ్చు ఇందులో. సో మీ డాటర్తో ఎట్లా ఉంటుంది? వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాజ్ వెరీ నైస్. సో నీకు బాగా ఏం నచ్చింది? ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ సీన్స్. మీ ఫాదర్తో అలానే ఉంటావా? అవును. ఓ సూపర్. సో వెంకటేష్ గారి యాక్టింగ్ నచ్చిందా? పాప యాక్టింగ్ నచ్చిందా? ఎవరి యాక్టింగ్ నచ్చింది? ఇద్దరిది. సో మూవీలో బాగా ఏం నచ్చింది? మూవీలోన లైక్ ఫైటింగ్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ కంటే ముందు చాలా వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళాడు వెంకటేష్ మూవీ. అలా దానిలో పాప ఉంది, చూసావా? చాలా బాగుంది. చూసా, చాలా బాగుంది పాప క్యారెక్టర్. ఎట్లా ఉంది సైంధవ? ఎట్లా సైంధవ నాకైతే సైంధవ సినిమాకి ఎవరైనా సరే సై కొట్టాల్సిందే. సినిమా అయితే చాలా బాగుందన్నమాట. అసలుకి వెంకటేష్ గారి హైలైట్ ఏంటంటే లుక్స్, ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలుకి ఆ మాస్ లుక్ అనేది చాలా కనెక్ట్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే ఒక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాకపోతే ఏంటంటే వైలెన్స్ కొద్దిగా హెవీగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారని అనుకోవచ్చు అనమాట. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు కథ కంటెంట్ ఏంటంటే ఒక డ్రగ్ ఉంటుంది, ఒక ఇంజెక్షన్ 17 కోట్లు అనేది. ఆ 17 కోట్లు అనేది ఒక మాఫియా జరుగుతూ ఉంటుంది. ఆ మాఫియాని ఎలా అరికట్టాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని తీసుకోలేరనమాట. గవర్నమెంట్ కానీ దీని మీద ఫోకస్ చేయాలనేదే కథ తీసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. దీంట్లో అంటే ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఎవరు పై చేయంటే హనుమాన్, ఆ దేవుడే పై చేయి ఉన్నట్టు ఉంది. హనుమాన్దే ఒక బాగున్నట్టు అనిపిస్తుంది. అంటే హనుమాన్ ఫుల్ సాటిస్ఫాక్షన్ చేసింది. మిగతా సినిమాలో కొంచెం ఇంకా టేకింగ్ కేర్ తీసుకుని ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. వెంకటేష్ గారి కామెడీ తగ్గిందంటారా? దీంట్లో కామెడీ లేదండి. దీంట్లో కామెడీ లేదు. మనం ట్రైలర్లో చూసినప్పుడు కానీ ఏంటంటే ఈ సైంధవాన్ని కానీ గెలికితే చావుని గెలికినట్టు అంటే మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాడు అనమాట. దీంట్లో మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఫ్యామిలీతో అయితే మనం చూడొచ్చు. ఆ పాప మధ్య కానీ వెంకటేష్ గారి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఎమోషనల్ టచ్ కానీ, అలాగే మనకి శ్రద్ధ హీరోయిన్ ఉంది, ఆమె కానీ ఏంటంటే చాలా బెటర్గా చేసింది. ఆర్య గారు, తమిళ హీరో ఆర్య గారు కూడా ఉన్నారు కదా, తనది ఎట్లా రోల్ సపోర్టింగ్ రోల్ వెంకటేష్ గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అది అవుతే చాలా బాగుంది. అంటే వీళ్ళిద్దరిది ఏంటంటే మనకి సస్పెన్స్ ఏం జరుగుతుందో ఏం జరుగుతూ ఉంటుంది, లాస్ట్లో చూస్తే మనకి ఫ్రెండ్స్ క్యారెక్టర్ అదైతే చాలా బెటర్గా చూపించారండి. ఓవరాల్గా హైలైట్ ఏంటంటే సినిమాకి రేటింగ్ 3.1 ఇస్తాను నేను. సైంధవ సినిమా ఏం చెప్తాం మేడం, సూపర్ ఉంది. మన సంక్రాంతికి బరిలో దిగింది మన వెంకటేష్ సార్ విక్టరీ, దుమ్ము లేపేసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. అర్థంగా 3 hours 3 గంటల సేపు థియేటర్లో కూర్చోబెట్టినంటే మామూలు మాట కాదు. ఈ సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే ఎలివేషన్ తీసుకొని, ఒక డైరెక్షన్ తీసుకొని, ఒక స్క్రీన్ ప్లే తీసుకొని ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఒక చిన్న పాప కోసం, ఒక వాళ్ళ కూతురు కోసం కాపాడుకోనికి ఎంత తపన పడతాడు. అలాంటి పాప ఎంతోమంది పాపల కోసం కాపాడాలని, ఎంతోమందికి హెల్ప్ చేయాలని నిలబడతాడు ముంగడ. చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. కొత్తగా చేసిన ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది, సూపర్ చేసింది. అంటే ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, ఆ శాండో అంటే సినిమా తగ్గట్టు స్టోరీ తగ్గట్టు యాక్షన్ మూవీ కాబట్టి నీకు అట్లుంటేనే సినిమా స్టోరీ తగ్గట్టు ఉండాలి కాబట్టి అట్లా ఇచ్చిండు. నువ్వు యాక్షన్ మూవీ అలాగ ఉంటుంది, నీకు ఫ్యామిలీ సెంటిమెంట్ అలాగ ఉంటుంది. కాకపోతే ఒక కూతురు కోసం కాపాడుకొని సినిమా తీస్తారు కాబట్టి అది ఒక డిఫరెంట్ సినిమా కాబట్టి అట్లా అలా ఉంది. 5కి 4 అండి సార్. జై విక్టర్ వెంకటేష్.